తమ శ్రీ గురుపీఠం దేవాలయ సముదాయంలో సాధారణ మరియు ప్రత్యేక పూజలు యథాతథంగా జరుపుకోనున్నామని భక్తులు ఎప్పటి వలె పెద్ద ఎత్తున హాజరై విశ్వగురువులు గురుదేవులు అయిన శ్రీ దత్తాత్రేయ పంచాయతనం శ్రీ షిరిడి సాయిబాబాలను దర్శించుకుని ఆశీర్వదించబడాలని ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. అంతకుముందు తాజాగా దేవాలయంలో జరిగిన దొంగతనం విషయం వివరించి పోలీసు శాఖ దొంగను తొందరగా పట్టుకుని సొత్తును స్వాధీనం చేసుకుని శిక్షింపజేయగలరని విశ్వాసం ప్రకటించిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సూర్యం గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతము శ్రీ గురుపీఠం గూడూరు గ్రామం దత్తాత్రేయ మహాస్వామి పంచాయతీలో షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము. ఈరోజు ఉదయం 6 గంటలకే నాకు ఫోన్ ద్వారా తెలిసింది. రాత్రి ఇక్కడ దేవాలయంలో దత్తాత్రేయ మహాస్వామి దేవాలయంలో తర్వాత షిరిడి సాయిబాబా దేవాలయంలో దొంగతనమైనట్టుగా నాకు సమాచారం అందింది. తర్వాత వెంటనే తెలుసుకొని ఇక్కడ మా కుమారుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ అడ్వకేట్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేయగానే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మెయిన్ గేట్ లో ఉన్న ఒక చిన్న గేటు యొక్క తాళాన్ని పగలగొట్టి ఒక వ్యక్తి లోపలికి వచ్చేసేసి నేరుగా బాబా దేవాలయం దగ్గరికి వచ్చేసి అక్కడ లోపల ఉన్న దేవాలయంలో ఉన్న వైఫై స్విచ్, కెమెరాలకు ఉన్న వైఫై స్విచ్ ను ఆఫ్ చేసేసి ఆ దేవాలయంలో ఉన్న హుండీని పగలగొట్టి ముందు ఇక్కడ బాబా దేవాలయం యొక్క తలుపులను ఉన్న తాళాన్ని పగలగొట్టి తర్వాత లోపల హుండీ కూడా ఒక రాడుతో, ఒక ఇనుప రాడుతో దాన్ని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకుపోయినట్టుగా మనకు సీసీ కెమెరాల్లో ఇక్కడ రికార్డ్ అయింది. ఆ విధంగా అక్కడ నుంచి తను మళ్ళీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కూడా వచ్చేసి ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి దేవాలయ ముఖద్వార తాళాన్ని కూడా పగలగొట్టారు. తర్వాత లోపల ప్రవేశించి ఈ హుండీని కూడా పగలగొట్టి, ఆ హుండీకి 2 తాళాలు ఉంటాయి. 2 హుండీలకు కూడా డబుల్ తాళాలు ఉంటాయి. 2 తాళాలు కూడా విరగొట్టేసి అందులో డబ్బులను మేము దేవాలయం స్థాపించినప్పటి నుంచి సుమారు 1 సంవత్సరం నుంచి మేము హుండీని ఓపెన్ చేయలేదు. ప్రతి హుండీలో సుమారు ₹1,00,000 వరకు ఉంటాయి. 2 హుండీల్లో కలిసి ₹2,00,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇది జరిగింది. వెంటనే ఇక్కడ మా శ్రీనివాస్ గారు ట్రస్ట్ సభ్యులు, మా కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మధుకర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మెదక్ క్లూ టీం పోలీసు వాళ్ళకు కూడా పిలిపించేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు వెంటనే స్పందించి మొత్తం వచ్చేసి అన్ని ఫోటోలు తీసుకుని కెమెరాలు చెక్ చేసి సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి రాత్రే దేవాలయానికి వచ్చేసి దేవాలయం ఓపెన్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎంక్వైరీ చేసేసి నేను అక్కడ బోధన నుంచి వచ్చా అనేది పడుకోవచ్చా అని చెప్పి అడిగినాడని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ పడుకోవడానికి వీలు లేదు అంటే అతను నేను బైక్ మీద వచ్చినాను అని చెప్పాడు. అతను ముందే అన్ని ఇక్కడ తెలుసుకొని సమాచారాలను తెలుసుకొని రాత్రి తొందరగా 11:20 అక్కడ లోపలికి వచ్చినట్టుగా మనకు వైఫై స్విచ్ ఆన్ చేసిన టైం బట్టి మనకు తెలుస్తుంది, సమాచారం తెలుస్తుంది. కాబట్టి లోపలికి వచ్చి ఇవన్నీ చేసినట్టుగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది. ఆ విషయాన్ని పోలీసు వాళ్ళకు తెలియజేసాం. మేము కాంప్లైంట్ కూడా మా ఇక్కడ ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గౌడ్ ద్వారా కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ నేరస్తుని పట్టుకుంటామని చెప్పేసి పోలీసు వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి దాని గురించి మేము ఈరోజు ఇక్కడికి వచ్చేసి విచారించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. యథావిధిగా దేవాలయ పూజలు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాం.